టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించుకోవడం జరిగింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి పుట్టినటువంటి పార్టీ, 14 ఏళ్లు తెలంగాణ కోసం అవిశ్రాంతంగా పోరాటం చేసినటువంటి పార్టీ, ప్రజల పక్షాన నిలబడి ఆనాడు రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రులు కూడా తట్టుకొని తెలంగాణ వాదాన్ని సజీవంగా నిలబెట్టి గమ్యాన్ని ముద్దాడేంత వరకు పోరాటం చేసినటువంటి పార్టీ, పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణను తీసుకొచ్చినటువంటి పార్టీ. అదేవిధంగా తెచ్చిన తెలంగాణలో 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా పరిపాలన కొనసాగించి అన్ని వర్గాల ఆకాంక్షలు నెరవేరేటట్టుగా తెలంగాణకు నీళ్లల్లో, నిధుల్లో, నియామకాల్లో, సంస్కృతిలో, సంపదలో అన్ని రకాలుగా భాగస్వామ్యం తెలంగాణకి దక్కేటట్టుగా అద్భుతంగా పరిపాలించినటువంటి పార్టీ, దేశానికే తలమానికంగా తెలంగాణను తీర్చిదిద్దిన పార్టీ, అనేక రకాలైనటువంటి సంస్కరణలు, అదేవిధంగా అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలని కొత్త పుంతలు దొక్కిస్తూ దేశానికే దిశానిర్దేశం చేసినటువంటి పార్టీ ఈ పార్టీ. సో ఈ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అంతటా కూడా కార్యక్రమాలు జరుపుకుంటున్నటువంటి ఈ శుభ సందర్భంలో అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా మా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజాప్రతినిధులకు, మాజీ ప్రజాప్రతినిధులకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్ళొక్కసారి కార్యకర్తలు, నాయకులు అందరూ విజృంభించి గట్టిగా పనిచేసి కష్టపడి పెద్ద ఎత్తున తెలంగాణ ప్రాంతానికి ఒక వాచ్ డాగ్ లాగా ఉండేటటువంటి పార్టీ, తెలంగాణ ప్రయోజనాలను కాపాడే పార్టీ, తెలంగాణ కోసం నిలబడేటటువంటి పార్టీ, తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించేటటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటి అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీకి మంచి ఫలితాలు వచ్చేటట్టుగా మన ఎంపీ అభ్యర్థులందరూ గెలిచేటట్టుగా అందరూ కూడా సీరియస్గా పనిచేయాలని సందర్భంగా పేరున గుర్తు చేస్తూ ఇవాళ ఈ సందర్భంగా నేను తెలంగాణ ప్రజానికానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి, ఎందుకు భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి, ఏమిచ్చిన ఈ రెండు పార్టీలు తెలంగాణకు ఒకసారి ఆలోచన చేయాలి. ఆనాడు బలవంతంగా తెలంగాణ ఆంధ్రతో కలిపింది కాంగ్రెస్ పార్టీ. 69లో 369 మంది బిడ్డలు చంపింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఇస్తామని 2004లో ఇదే గులాబీ జెండాతో పొత్తు పెట్టుకుని ఇవ్వకుండా మోసం చేసి వేలాది మంది బిడ్డలు చావడానికి కారణమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ